స్టార్ బక్స్ వాస్తవంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన టీ టైంలు లేకపోతే ఈ మధ్యన చాలా వెలుస్తాయి. మనకి ఇదివరకు టీ స్టాల్ అంటే ఏంటంటే మా చిన్నప్పటి నుంచి చూసింది మేము హోటల్కి వెళ్ళి హోటల్లో టిఫిన్ తర్వాత అక్కడే టీ అమ్మేది ఉంటుంది. ఒక గ్లాసులోనో చెంబులోనో పోయించుకుని తెచ్చేవాళ్ళం ఇంటి దగ్గరికి. అది రెగ్యులర్గా ఉండేది కదా, రెగ్యులర్గా ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకి లేడీస్కి ఏదైనా జ్వరం ఇట్లా వచ్చినప్పుడు టీ అక్కడి నుంచి తెచ్చుకునేది. ఆ తర్వాతలో టీ స్టాల్ అంటే రోడ్డు పక్కన 2-3 పెట్టుకుని క్యాన్లలాగా పోసేటటువంటి ఇవి ఉంటాయి అన్నమాట, జగ్స్ లాగా ఉంటాయి. వాటిట్లో పెట్టి అక్కడ అట్లా పోసేవాళ్ళు. అయితే అది తొందరగా చల్లారిపోతున్నాయని చెప్పి ఈ గ్యాస్ ఇట్లా చేత్తో పట్టుకెళ్ళే గ్యాస్ ఇవి ఉండేవి పొయ్యిలు, వాటిట్లో ఇట్లా కొట్టి గ్యాస్ వస్తుంది అనమాట. వాటిని తెచ్చి దాని మీదన ఈ కెటిల్ లాంటిది ఉంటుంది. ఆ కెటిల్ లాంటి దాన్ని పెట్టి దాంతో పోసి అమ్మేటటువంటి వాళ్ళు. గాజు గ్లాసులు తెచ్చేవాళ్ళు, దాంట్లో అయిపోయాక పక్కన గడుగుతూ ఉండేవాళ్ళు, బకెట్ అక్కడ పెట్టుకునేవాళ్ళు అనమాట. అది రోడ్డు పక్కన ఒక చిన్న అరుగు మీద పెట్టుకునేటటువంటి. ఆ తర్వాత రోజుల్లో టీ స్టాల్స్ వచ్చినాయి, బిస్కెట్ సమోసా ఇట్లాంటిది కూడా పెట్టి అమ్మడం అన్నటువంటిది. ఇవన్నీ మా కళ్ళెదురుగుండా జరిగినటువంటి మార్పులు 1 by 1. మా చిన్నప్పుడు ఉన్నదానికి ఇప్పటికి వచ్చినట్టు. ఇప్పుడు ఏంటి టీ స్టాల్ అంటే ఇప్పుడు టీ టైంలు లేకపోతే రకరకాలైనటువంటి వచ్చినాయి, కాఫీ డేలు ఇట్లాంటివి. కూర్చోవచ్చు అక్కడ, ఏది కుర్చీలు వేస్తారు, కూర్చుని కబుర్లు చెప్పుకుంటా టీ తాగుతా మధ్యలో సమోసాలు తింటా, పై అదేదో పఫ్లు గిఫ్లు ఇట్లాంటి ఇరానీ చాయ్ సెంటర్లు ఇట్లాంటివి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇంకొక రకం ఏంటంటే కొంచెం అదంతా మాస్గా ఉంటుంది కాబట్టి క్లాస్గా ఉండేవాళ్ళు స్టార్ బక్స్లోను ఇట్లాంటి. ఇక అక్కడ కంఫర్టబుల్గా ఓ సోఫా లాంటివి ఉంటాయి, ఇట్లాంటివి కూర్చోవచ్చు అనమాట. కూర్చుని పొద్దునుండి రాత్రి దాకా కూర్చొని ఎవడు అడగడు, నువ్వు ఎప్పుడు కావాలని నువ్వు వెళ్ళి కొనుక్కుని తీసుకోవడమే, ఏం కావాలని అడిగేవాడు కూడా ఉండడు. సెల్ఫ్ సర్వీస్ అయితే, లేదా ఉన్న చోట కూడా వదిలేసేనంటే వదిలేస్తాడు, మీరు వెళ్ళిపోండి అని ఆ సీటు ఇంకోళ్ళకని చెప్పడం అనమాట. అట్లాంటి దాంతో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి దానికి ప్రిపేర్ చేశారు. మధ్యతరగతి అయితే మామూలు ఈ టీ టైం లాంటి వాటిలోనే ఉంటారు, కానీ ఎగువ మధ్యతరగతి దానికి ప్రిఫర్ చేశారు. సాఫ్ట్వేర్లు కార్పొరేట్ ఎంప్లాయీస్ అక్కడ ప్రిఫర్ చేశారు. ఇక్కడ మామూలుగా టీ స్టాల్లో వచ్చేటప్పటికి 15 రూపాయలు 20 రూపాయలు ఉన్నటువంటి కాఫీ అక్కడికి వెళ్ళేటప్పటికి 100-150 అయినా సరే అదేదో కాఫీ అంటే ఆకాశంలో చూడబడ్డట్టు దానికి వెళ్ళి తాగుతున్నటువంటి. మెయిన్ కంఫర్ట్ కోసం చూసుకునేటట్టు లేదా స్టేటస్ కోసం. ఇప్పుడు ఆ స్టార్ బక్స్ కూడా నష్టాల్లో ఉందంటే ఇప్పుడు అమెరికా లేదా యూరప్ దేశాల్లో ఎదురైనటువంటి సమస్యల వల్ల అనుకుంటా, ఆర్థిక సంక్షోభం వల్ల అనుకుంటా, దానికి వెళ్ళి కాఫీ డబ్బులు తగలేయడం కంటే ఇంట్లోనే కాసుకోవడం బెటర్ అనుకున్నట్టున్నారు. ఇప్పుడు స్టార్ బక్స్ వందలాది స్టోర్స్ని క్లోజ్ చేసేస్తుందట, సిబ్బందిని వీధులు పాలు చేస్తుందట, చైన్ కట్ అయిపోతుందట చాలా ఏరియాలో. వెస్ట్రన్ బిజినెస్ అనేది పెద్ద ప్రాబ్లంలోకి వచ్చింది అన్నటువంటి తాజాగా చెప్తున్నటువంటి లెక్క.